నా పేరు కలసాని సంజయ్ రెడ్డి. నేను గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ అండ్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. అయితే మిత్రులారా, ఈ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ అండ్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో అక్టోబరు 10 నుంచి 13వ తారీఖు వరకు ఎల్వి స్టేడియంలో, హైదరాబాద్లో గల ఎల్వి స్టేడియంలో గాంధీజీ 1 ఫీటు ఎత్తుగల 1,00,000 విగ్రహాల ప్రదర్శన ప్రోగ్రాంని నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం గాంధీ 1,00,000 విగ్రహాల ప్రదర్శన అండ్ పంపిణీ. ప్రతి ఇంటింటా గాంధీ, ప్రతి హృదయంలో శాంతి నెలకొల్పాలనే ప్రధాన ఉద్దేశంతో మేము ప్రతి ఇంట్లో గాంధీ 1 ఫీట్ ఎత్తుగల విగ్రహాన్ని ఉంచేలా ప్రతి ప్రభుత్వ ఆఫీసులలో మరియు ప్రతి గృహంలో ఇంటింట గాంధీ ఉండాలి, ప్రతి ఆఫీస్లో గాంధీ ఉండాలి, మనం పనిచేసుకునే చోట వర్క్ ప్లేస్లో ప్రతి దగ్గర ఉండాలనే మేము సదుద్దేశంతో గాంధీ యొక్క స్టాచ్యూతో పాటు గాంధీ విజ్ఞానాన్ని, గాంధీ ఏదైతే మనకు అందించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, అవి సమాజానికి ఎంతో ముఖ్యమైనటువంటి అంశాలు, వాటి మీద 1,00,000 పేజీల పుస్తకం కూడా గాంధీ రచించడం జరిగింది. కానీ సమాజానికి గాంధీ మీద ఈ రోజులో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో, ఎంతసేపటికి రాజకీయ నేపథ్యము, స్వతంత్రోద్యమ నేపథ్యము, ఇవే కాకుండా వీటికి దూరంగా గాంధీ మన పూర్వీకులు మనకు అందించిన సాంప్రదాయాన్ని, సంస్కృతిని, ఇంగ్లీష్ వాళ్ళు మన మీద రుద్దినటువంటి పాశ్చాత్య సంస్కృతి నుంచి దూరంగా మనం ఎప్పుడైతే మన దేశ సంస్కృతిని మనం పాటిస్తామో అప్పుడే మన దేశం బాగుంటుంది. 200 ఏళ్ళు ఇంగ్లీష్ పరిపాలనలో మనము అనేక వాళ్ళ సంస్కృతి, అనేక విధాలుగా వాళ్ళ సంస్కృతిని మన మీద రుద్దడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ మనకు స్వాతంత్రం వచ్చినట్టు కాదు. మన సంస్కృతిని మనము ఎప్పుడైతే దాన్ని ముందు తీసుకెళ్తామో, దాన్ని మనం పాటిస్తామో, మన స్వదేశీ విధానాల్ని, మన పద్ధతులను అవలంబిస్తామో అప్పుడే మన దేశం బాగుపడుతుంది, అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అనే ఉద్దేశంతో గాంధీజీ గారు అనేక లక్ష్యాలతోటి 1,00,000 పేజీల పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. ఆ ఉద్దేశాలను ముందు తీసుకుపోవడానికి గ్రామాన ఈ గాంధీ యొక్క లక్ష్యాలని మేము ఆవిష్కరింపజేయడానికి ఇవాళ అనేక విధాలుగా దేశం ఇబ్బందులకు గురవుతూ ఉన్నది. మనకు యువత అయితే ముఖ్యంగా మద్యపానంలో మునిగి తేలుతూ ఉన్నది. అలాగే డ్రగ్స్ కూడా, యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తున్నాం. ఈ యొక్క సమాజంలో డ్రగ్స్ను అరికట్టడానికి కూడా అనేక విధాలుగా గాంధీ సిద్ధాంతాలు, ఆ రోజునే 75 సంవత్సరాల కిందనే గాంధీ మద్యపాన నిషేధం మీద అనేక విధాలుగా ఆయన పోరాటాలు చేయడం జరిగింది. గాంధీ చెప్పిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను యుఎన్ఓ కూడా గుర్తించింది. అనేక లక్ష్యాల మీద మేము ఇవాళ సమాజానికి ప్రకృతి వ్యవసాయము, తర్వాత ప్రకృతి వైద్యము, తర్వాత సోలార్ పవర్, అనేక విధానాలు, విద్యా విధానం, వైద్య విధానం, అనేక వాటి మీద గాంధీ అనేక లక్ష్యాలను వివరిస్తూ సమాజానికి కొన్ని మంచి పద్ధతులని నేర్పించడం జరిగింది. వాటి అన్నిటినీ మనం ఇవాళ ప్రజలకు అందించడానికి ఆ ముఖ్యమైనటువంటి గాంధీ చెప్పినటువంటి ప్రధాన ఉద్దేశాలని, సూచనలని మనం సమాజంలోకి తీసుకెళ్ళడానికి ఆ సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కావున యువతంతా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఎల్వి స్టేడియంలో జరగబోయే అక్టోబర్ 10 నుంచి 13వ తారీఖు వరకు జరగబోయే ఈ అతిపెద్ద మహాయజ్ఞంలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను. జై బాపు, జై జగత్, జై సంవిధాన్.